హాయ్ ఫ్రెండ్స్, కిబో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారం. మన కిబో క్యూసిసి ఎక్స్చేంజ్లో వ్యాలెట్లో కమిషన్ వ్యాలెట్లో ఉన్నటువంటి స్వైప్ పర్చేస్డ్ బీకాయిన్ని స్పాట్ వ్యాలెట్లోకి తెచ్చుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఈరోజు అయితే ఆ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఎన్ని రోజుల వరకు అయితే ఇవ్వలేదు. దాన్ని స్పాట్ వ్యాలెట్లకి ఏ విధంగా తీసుకురావాలో ఈ వీడియోలో మీకు తెలియపరుస్తాను. అండ్ ఈరోజు 3 గంటలకు బీకాయిన్ లాంచింగ్ ఉంది, ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు డేట్ వచ్చేసి 27వ తారీఖు 7వ నెల 2026. డాష్ బోర్డ్లో ఈ విధంగా ఉంటుంది. మన డాష్ బోర్డు క్యూసిసి ఎక్స్చేంజ్ ఓపెన్ చేయగానే ఇందులో మనం ఒక్కసారి డాష్ బోర్డ్లో వ్యాలెట్ మీద క్లిక్ చేసినట్టయితే ఉంటుంది. వ్యాలెట్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే కొద్దిగా డౌన్కి జరుపుకుంటే ఇక్కడ చూడండి, మై ఎసెట్స్, స్పాట్ వ్యాలెట్, కమిషన్ వ్యాలెట్, ట్రేడ్ వ్యాలెట్. ఇందులో ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ జరిపినట్టయితే ఇక్కడ మన కాయిన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ స్వైప్ పర్చేస్డ్ బీ కాయిన్ 0 ఉంది. అండ్ కమిషన్ వ్యాలెట్ క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ రెండింటికి మాత్రమే 2 అండ్ 3 మాత్రమే ట్రాన్స్ఫర్ టు స్పాట్ వ్యాలెట్ అని ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి స్వైప్ పర్చేస్ బీ కాయిన్, ఐఎస్డిటీ స్టేబుల్ కాయిన్, స్టేక్డ్ ఐఎస్డిటీ. ఈ 3 మాత్రమే నాకు స్పాట్ వ్యాలెట్ నుండి కమిషన్ వ్యాలెట్కి, కమిషన్ వ్యాలెట్ నుండి స్పాట్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇందులో కమిషన్ వ్యాలెట్ నుండి స్పాట్ వ్యాలెట్కి ఏ విధంగా తెచ్చుకోవాలో ఇక్కడ చూడండి చూపిస్తాను. ట్రాన్స్ఫర్ స్పాట్ వ్యాలెట్, ట్రాన్స్ఫర్ స్పాట్ వ్యాలెట్, ట్రాన్స్ఫర్ టు స్పాట్ వ్యాలెట్ అని ఉంది. కమిషన్ వ్యాలెట్ నుండి స్పాట్ వ్యాలెట్లోకి తెచ్చుకోవచ్చు. కమిషన్ వ్యాలెట్లో నుండి కమిషన్ వ్యాలెట్ స్పాట్ వ్యాలెట్, స్పాట్ వ్యాలెట్ టు కమిషన్ వ్యాలెట్ అంటే కమిషన్ వ్యాలెట్లో మనకు వచ్చే కమిషన్సే వస్తాయి కాబట్టి వచ్చేటటువంటి మనకు టోటల్గా మైనింగ్ కానీ అండ్ రిఫరల్ చేసినవి కానీ మనకు కమిషన్స్ వచ్చినాయి కానీ అవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. ఇందులో నుండి స్పాట్ వ్యాలెట్లోకి తెచ్చుకోవచ్చు. స్పాట్ వ్యాలెట్లో నుండి కమిషన్ వ్యాలెట్లోకి తెచ్చుకోలేము, ఎందుకంటే కమిషన్ వ్యాలెట్లో మనకు వచ్చినటువంటి కాయిన్స్ని స్పాట్ వ్యాలెట్లోకి తెచ్చుకోవచ్చు. అందుకే ఇక్కడ కమిషన్ వ్యాలెట్లో స్పాట్ వ్యాలెట్కి ఏవేవైతే కాయిన్స్ ఇవ్వడం జరిగిందో ఆ కాయిన్స్ని మనం స్పాట్ వ్యాలెట్లోకి తెచ్చుకోవచ్చు. స్వైప్డ్ పర్చేస్ బీ కాయిన్ని నేను స్పాట్ వ్యాలెట్లోకి తెస్తున్నా. ట్రాన్స్ఫర్ టు స్పాట్ వ్యాలెట్ అని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే పేజీ ఈ విధంగా వస్తుంది. వచ్చినటువంటి పేజీలో ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. స్వైప్డ్ పర్చేస్ బీ కాయిన్, ఓకే. కమిషన్ వ్యాలెట్ టు స్పాట్ వ్యాలెట్. మన దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 235.07681 ఉంది. టోటల్గా వేస్తున్నా నేను 235.07681 టోటల్గా వేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఎసెట్ స్వైప్డ్ పర్చేస్ బీ కాయిన్ ఫ్రమ్ కమిషన్ వ్యాలెట్ టు స్పాట్ వ్యాలెట్ అమౌంట్ 234 ఎంట్రీ చేసినాం. మనం 235 ఎంట్రీ చేయాలి. 235 ఎంట్రీ చేసిన, ఇక్కడ 235 వచ్చేసింది. ఓకే, నేను టోటల్గా ఎంట్రీ చేసిన. ఇక్కడ కన్ఫర్మ్ అని క్లిక్ చేసుకోవాలి. కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్. ఓకే, కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ అని క్లిక్ చేయగానే ట్రాన్స్ఫర్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇక్కడ సక్సెస్ అయినట్టుగా డేటు, టైమింగ్స్ టోటల్గా రావడం జరిగింది. మనకు స్పాట్ వ్యాలెట్లోకి వచ్చిందా అలాగే చూసుకుందాం. డాష్ బోర్డ్కి వచ్చేస్తున్నాం.
ఇక్కడ వ్యాలెట్కి వచ్చేస్తున్నా. వ్యాలెట్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి స్వైప్ పర్చేస్ బిట్కాయిన్ 235.07681. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత వీటిని ట్రేడ్ స్టార్ట్ అయిన తర్వాత ట్రేడింగ్ లో ఇస్తాడా, మరి ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ లో తెలుసుకుందాం. అండ్ ఇప్పుడైతే కమర్షియల్ వ్యాలెట్ లో ఉన్నటువంటి స్వైప్ పర్చేస్ బిట్కాయిన్ ని స్పాట్ వ్యాలెట్ లకి ఏ విధంగా తెచ్చుకోవాలో ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అప్డేట్ తోటి మళ్ళీ ఒక వీడియో తోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఓకే, మన ఛానల్లో ఎప్పటికప్పుడు కిబోర్డ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లు వస్తూ ఉంటాయి కాబట్టి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. జాయిన్ కాని వారు అంటే అప్డేట్స్ కోసం జాయిన్ కాను. మన ఛానల్ని ప్రోత్సహించండి. ప్రోత్సహిస్తూ ఉంటే మీకు మరిన్ని కొత్త వీడియోలతోటి మేము ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.